ఒక శకం ముగిసిపోయింది. ముద్రగడ శకం. ఒక ఉద్యమ నేత, ఎంతో చూశారు, ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు, ఎంతో సాధించారు. ఆ తర్వాత చివరి నిమిషంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆయన అంత్యక్రియలు అద్భుతంగా జరిగాయి. విమర్శించిన వాళ్లే వచ్చారు, విమర్శించిన వాళ్లే సతీష్ గారు విమర్శించిన వాళ్లే అక్కడికి వచ్చారు, నివాళులు అర్పించారు. సో ఇవన్నీ చూసాం. కానీ కొన్ని వివాదాలు కూడా ఇక్కడ స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా క్రాంతి, ముద్రగడ కుమార్తె క్రాంతి విషయంలో అసలు ఏం జరిగింది? క్రాంతిని అక్కడికి ఎవరు పంపించారు? క్రాంతి ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అక్కడికి వచ్చారు? వెళ్ళిపోయే క్రమంలో ఏం జరిగింది? క్రాంతి ఒక మినిస్టర్ కి ఫోన్ చేశారా? ఆ మినిస్టర్ ఏం మాట్లాడారు? ఇలాంటి చాలా సెన్సేషనల్ అంశాలని ఇవాళ స్ట్రైట్ టాక్ లో సతీష్ గారు మనకి వివరిస్తారు. అండ్ ముద్రగడ మీద చనిపోయిన తర్వాత కూడా కొంతమంది సైకోలు, మనం అనొచ్చు వాళ్ళని సైకోలు అని, ముద్రగడ గారి మీద ఇప్పటికీ కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది పనిలేని సైకోలు. పిల్ల బచ్చా బ్యాచ్ అని చెప్పాలేమో. ఎందుకంటే ముద్రగడ గారి గురించి ఆ పిల్ల బచ్చాలకి తెలియదు, ఆ సైకోలకు తెలియదు. మీ తండ్రులను అడగండి, మీ తాతలను అడగండి, చెప్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా ముద్రగడ అంటే ఏంటి అనేది. సో ముందుగా ఈ క్రాంతి ఇష్యూలో ఏమైంది అసలు? అంటే ఇప్పుడు ముద్రగడ మరణించారని ఇప్పటికే చాలా మంది శోకసంద్రంలో మునిగిపోయారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ఏదో ఒక ఇన్స్టెంట్ గా వచ్చిన పొలిటీషియన్ కాదు, ఒక సీజన్డ్ పొలిటీషియన్ కాదు. ఆయన రాజకీయ జీవితంలో విభిన్న కోణాలు, విభిన్న దశలు. ఎందుకంటే ఫస్ట్ జనతా పార్టీ ఎమ్మెల్యేగా అరంగేటం చేయటం, తెలుగుదేశం పార్టీలో చేరటం, మంత్రిగా పనిచేయటం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావటం, తర్వాత ఒక పార్టీ పెట్టడం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేయటం. అంటే ప్రతి సందర్భంలోనూ అక్కడ కాపుల సంక్షేమం అనేది ఒక ప్రధాన ఎజెండాగా ఆయన నడుపుకుంటూ వచ్చారు. ఇదంతా జరిగిపోయింది. తర్వాత మళ్ళీ టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ పార్టీకి సంబంధించి కొన్ని ఇష్యూస్, గ్యాప్స్ వచ్చాయి. మనం లేటెస్ట్ గా 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదంతా జరిగింది. మొత్తం అందరికీ తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరే, ఆయన జీవితం కోసం తెలియని వాళ్ళు, ఆయన ఉద్యమ పంద తెలియని వాళ్ళు, ఆయన త్యాగాల కోసం తెలియని వాళ్ళు ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. మీరు అన్నారు కదా సైకోలు అని. అంటే అంతే, ఇప్పుడు శవాల మీద పేరాలు ఏరుకోవటం అంటారు కదా, వాళ్ళకంటే హీనమాట. అలాంటి వాళ్ళు శత్రువులు ఉండొచ్చు, రాజకీయంగా విభేదించవచ్చు, అవును. కానీ చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఎలా ఉంటదంటే, ఇప్పుడు కుమార్తె క్రాంతి ఇష్యూని తెర ముందుకు తెచ్చేసి ముద్రగడ ఫ్యామిలీని డిఫేమ్ చేసే ట్రోల్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనం నిన్న చాలా క్లారిటీగా చెప్పాం, ముద్రగడ కుమార్తె క్రాంతి కాదనట్లేదు ఎవరు ఇక్కడ. కానీ క్రాంతితో ఆయనకు వచ్చిన గ్యాప్, దారితీసిన పరిస్థితులు కూడా మనం చూడాలి. 2024 ఎన్నికలకు ముందు ఆయనకు, అంతకు ముందు తుని ఘటన తర్వాత కానీ ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అటు ముద్రగడ ఫ్యామిలీని పట్ల అప్పటి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ఎలా డీల్ చేసింది అన్నది చాలా మంది మాట్లాడుకున్నారు. అవి చెరగని సాక్ష్యాలు అవన్నీ, ఆ పరిణామాలన్నీ. ఆ తర్వాత ఆమె జనసేనకు మద్దతు ఇచ్చారు. సరే, మద్దతు ఇచ్చారు, ఆమె ఇష్టం. సరే, ఇప్పుడు మన కుమార్తెని వేరొకరికి మనం ఇచ్చినప్పుడు సరే, అది ఆమె అభిష్టం కావచ్చు. ఇవ్వటమే కాకుండా తండ్రి పైన, అన్నదమ్ముల పైన ఆరోపణలు చేయటం, నాకు ప్రాణహాని ఉందని మాట్లాడటం, మమ్మల్ని రాజకీయంగా వాడుకుంటుందని ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, ఇవన్నీ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. రెండోది, ముద్రగడ ఎక్కడ హట్ అయ్యారంటే, అంతకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ అన్నట్టుగా ఒక ఇష్యూగా మారింది. రెండు, ముద్రగడ ఒక లేఖ సంధించడం, ముద్రగడను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడటం, అవి పోనీ సరే రాజకీయంగానే జరిగింది అనుకుందాం ఆ టైంకి. తర్వాత ఒకనొక కాంటెస్ట్ కూడా మనం చెప్పాం. అంటే తల్లి క్యాన్సర్ తో బాధపడుతుంటే ఇక్కడ 2వ ఆసుపత్రిలో డాక్టర్ సింహాద్రి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆమె వైద్యం పొందుతుంటే ఇంటికి అప్పుడు క్రాంతి, ఆమెకి ఇక్కడ కూడా ఇల్లు ఉంది, ఇంట్లో నేను రావాలనుకుంటే, ఇంటికి వెళ్ళాలనుకుంటే తల్లితో రాని లేదు అన్న అంశాన్ని స్వయాన ఒక వీడియో రిలీజ్ చేసి ముద్రగడ పద్మనాభం చెప్పారు. దాంతో ఏంటంటే, ఒక కుమార్తె ఒక తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన బాధ్యతగా లేదు. 2, కుటుంబాన్ని అప్రతిష్ట పాల్చే ప్రయత్నం చేసింది, కుటుంబ కీర్తిని మంటలో కలిపే ప్రయత్నం చేసింది. ఆ చివరికి ఇంటికి వస్తామన్న తల్లిని కూడా కాదన్నది అన్న అంశాలు విపరీతంగా ముద్రగడ పద్మనాభాన్ని బాధించాయి. దానికి కారణంగా ఆయన ఓపెన్ గా ఎక్కడ దాయలేదు, ఓపెన్ గా చెప్పారు. ఆ పరిణామాల క్రమంలో క్రాంతి వ్యవహారం మనం చూసాం. అయితే
ఖచ్చితంగా మనం 1992 ఎక్స్క్లూజివ్ ఇచ్చింది, ఒక వీలునామా లాంటిది ఆయన రాశారు అన్నది అది వాస్తవం. భార్య కూడా ఏడాది కిందట చెప్పిన అంశాలు కూడా ఏంటి, ఒకటి కుమార్తె క్రాంతి నన్ను చూడడానికి రాకూడదు, అలాగే మరో 3 అంశాలు చెప్పారు. ఆ 3 అంశాలు నిన్న మనం మాట్లాడాం. అందుకు నిన్న క్రాంతి అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు, అరుపులు పెబ్బబ్బులతో కొంచెం హడావుడి క్రియేట్ చేశారు. తల్లి, ప్రధానంగా తల్లి నువ్వు ముట్టుకుంటే బాగోదు అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. టచ్ చేయనీయలేదు. పరిణామాలు సరే, క్రాంతి వచ్చింది కదా, ఒక కుమార్తెని తండ్రికి కడసారి చూపనివ్వరా అని నేను కూడా అనుకున్నాను. ఆ సందర్భానికి అనుకుంటాం కదా తల్లి ఇప్పుడు, ఎందుకంటే తండ్రి కూతుళ్ళ అనుబంధం అనేది అది వేరు అనుకున్నాం. కానీ ఈ పరిణామాల క్రమంలో ఏంటంటే మనకి తెలిసిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి, ఆమె ఒక 20 మందితో వచ్చారు, సరే రక్షణగా తీసుకొచ్చారు అని అనుకుందాం. అలాగే ప్రభుత్వ సాయం తీసుకున్నారు, ఒక డిఎస్పీ సాయం తీసుకున్నారు. అంతకు మించి మీడియాను వెంట పెట్టుకుని వచ్చారు. మీడియాను వెంట పెట్టుకుని రావాల్సిన అవసరం ఏంటన్నది ఖచ్చితంగా తలెత్తే ప్రశ్న. అంటే నన్ను అడ్డుకుంటారు అన్న అంశాన్ని ఒక సెన్సేషన్ చేద్దాము, ఒక హైలైట్ చేద్దామని ఏమైనా ఆమె అనుకున్నారా? మరి దీనికి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకు ఒక 20 మంది కొందరు యూత్ని తర్వాత మొత్తం మీడియాని ఎందుకు వెంట పెట్టుకుని వచ్చారు? తండ్రిని చూడాలంటే సాధారణంగా బయలుదేరి వెంట రావచ్చు కదా. అలాగే పోలీస్ సాయం తీసుకునే ప్రయత్నం చేశారు. సరే, ముద్రగడ అంటే వాళ్ళ కుటుంబానికి, అనుచరులకి, సన్నిహితులకి ఆయన మాటే శాసనం. అందుకు ఆయన మాట, ఆయన చివరి కోరిక అన్న దాన్ని గౌరవిస్తూ ఆమెని దగ్గరికి రానేయలేదు. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత అంత పెద్దగా సెన్సేషన్ క్రియేట్ చేసేసి ముద్రగడ మీద, ముద్రగడ ఫ్యామిలీ ఇలాగా అలాగా అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సరే, ఈ క్రాంతిని అక్కడ పోలీసులు వాళ్ళందరూ అదుపులో తీసుకున్నారు. ఇది ఇష్యూ పెద్దదవుతుందని ఆమెని ఊరి చివరికి తీసుకువెళ్లారు. కిర్లంపూడిలో ఊరి చివరి ఒక కళ్యాణ మండపంలో ఆమె కొద్దిసేపు ఉన్నారు. ఉంటూ ముద్రగడ భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, ఆ జిల్లాకు చెందిన మంత్రులు కందుల లక్ష్మీ దుర్గేష్, అలాగే సుభాష్, మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఈ బృందం అక్కడికి బయలుదేరింది. బయలుదేరుతున్న క్రమంలో క్రాంతి మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్కి ఫోన్ చేసి, అన్నా నన్ను ఈ విధంగా అడ్డుకున్నారు, నేను మీతో వస్తాను అంటే, లేదమ్మా ఇది అధికారిక కార్యక్రమం, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ మీరు నివాళులు అర్పించడానికి వెళ్తున్నాము, 2 మంత్రులు మిగతా వాళ్ళు వెళ్తున్నాము, దీని ఇష్యూ క్రియేట్ అవుద్ది అంటే నేను నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే నేను మీ దగ్గర వస్తానని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిందని మనకి ఒక ఇన్ఫర్మేషన్ కొంత ద్వారా వచ్చింది. అంటే అప్పుడు కూడా ఒక సెన్సేషన్ ఏమైనా క్రియేట్ చేయాలని అనుకున్నారు, మళ్ళీ ఇది చేయాలనుకున్నారు అనేది ఇప్పుడు చర్చ. క్రాంతి ఎందుకు రానియలేదని 100 మంది మాట్లాడుతున్నారు. అంటే క్రాంతి ఎందుకు రానియలేదంటే ఇక్కడ రకరకాల ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం కరెక్ట్గా మేబీ రాంగ్ ఆర్ రైట్, ఎన్టీ రామారావు మరణించినప్పుడు కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో ప్రస్తావించారు. ఏంటంటే చంద్రబాబు నాయుడిని రానియొద్దు అని తనయుడు బాలకృష్ణకి చెప్పారు అని కొంత చర్చ ఉంది. కానీ అదేం జరగలేదు కదా. చంద్రబాబు నాయుడు వచ్చారు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, కుటుంబం వాళ్ళ అభిష్టం అని ఇంకోటి కంపేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల ఇప్పుడు రాజకీయంగా విభేదించి, అన్నతో విభేదించి వేరే పార్టీ పెట్టుకుని ప్రతినిత్యం కూడా టీడీపీ కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటుంది కదా. మరి షర్మిలని వైఎస్ఆర్ సమాధి దగ్గరికి రాణిస్తూ ఉన్నారు, ప్రతి ఏటా కూడా కలిసే నివాళులు అర్పిస్తూ ఉన్నారు కదా. మరి రాజకీయంగా విభేదించిన మరి క్రాంతి కూడా అలాగే రాజకీయంగా విభేదించింది, అంత మాత్రాన కడసారి చూపు కూడా చూడనివ్వరా? ఇది లాజిక్ అడుగుతోంది. ఓకే, అంటే లాజిక్ కంపేర్ చేయొచ్చా దీన్ని? అంటే దీన్ని కంపేర్ చేయలేము. ఇక్కడ ఏంటంటే ఒక కుమార్తెగా క్రాంతి నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించలేదన్నది ఇక్కడ ప్రధానంగా ముద్రగడ మనస్తాపానికి గురైన అంశం. ఒకటి, ఏ పార్టీలు అయితే అతను టార్గెట్ చేశాయో, ఏ పార్టీలు అయితే అతని యొక్క ఉద్యమ చరిత్రని తక్కువ చేసి మాట్లాడాయో, ఏ పార్టీలు అయితే అతను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి అతను ముప్పతెప్పులు పెట్టాయో, వాళ్ళ పక్షాన నువ్వు చేరుతావా, వాళ్ళకి ఎట్లా నువ్వు జయ కొడతావు అన్నది ప్రధానంగా ముద్రగడ గారి అభ్యంతరం. సరే, చేరటమే కాకుండా నాకు ప్రాణహాని ఉందని బెదిరింపులు చేయటము, తండ్రి సోదరుల మీద దాన్ని ఒక రాజకీయంగా ఇష్యూ చేయటము, ఇవన్నీ కూడా ఆయన బాధించారు.